నువ్వు చేసిన మంచే కానీ చెడే కానీ గాడ్ హ్యాస్ ద రికార్డ్. గాడ్ హ్యాస్ ద రికార్డ్. ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి, ప్రతిదీ ఆయన దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. అండ్ దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ ఎవ్రీవన్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనము. ఆనాడు భక్తుడైన మోషే ఇజ్రాయేలీలతో చెప్పిన ఈ మాటలను మనం విందాం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఈ మాటలను ఆలోచించండి. థింక్ అబౌట్ ద పాస్ట్. గతాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు, కృపామైన దేవుడు మనల్ని ఎంతగా ఆదరించాడు, మనల్ని ఎంతగా క్షేమాన్నిస్తూ ఈ రోజు వరకు మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఆలోచిద్దాం. పూర్వదినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు ఇంకను మనల్ని సజీవులుగా ఉంచారు. We live because of him. We move because of him. ఆయన ద్వారా బ్రతుకుచున్నాము, ఆయన ద్వారా మనం చలించుచున్నాము. దేవుని యొక్క కృప, మన జ్ఞానము, మనకున్న యొక్క విద్య, మనకున్న యొక్క హోదా, మనకున్న యొక్క సంపద, ఇవి కాదు మన బ్రతికిస్తున్నది. దేవుడు ఆయన ప్రేమ కృపను చూపుతూ మనకు క్షేమాన్ని ఇస్తూ ఉండగా ఆయన అనుగ్రహించిన జీవితం ఇది. ఆయన కొరకు మనం జీవించటం మనం చేయవలసింది. పూర్వదినములను జ్ఞాపకం చేసుకుంటాయా? ఇజ్రాయేల్తో మోషే అంటున్న మాట, ఆనాడు దేవుడు ఆకాశం నుంచి మన్నను కురిపించిన దేవుడు, పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ వెలుగు స్తంభముగా, అగ్ని స్తంభముగా మీ ముందు నిలిచిన దేవుడు. మర్చిపోయారా? ఆయన చేసిన మహిమకర అద్భుత కార్యాలను, ఆయన చేసిన గొప్ప క్రియలను మీరు మర్చిపోయారా? We should not forget what we are before. పౌలు తనకి గత జీవితాన్ని ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. తన యొక్క ప్రసంగాల్లో పౌలు చెప్తూ ఉండేవాడు, పూర్వము నేను దోషకుడును, పూర్వము హింసకుడును, పూర్వము నేను హానికరుడు అయిన నన్ను తన పరిచర్య కొరకు దేవుడును నియమించి నన్ను ప్రభువు బలముగా వాడుకుంటున్నందుకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేవాడు. ఎప్పుడు వాట్ యు ఆర్ బిఫోర్ అండ్ వాట్ ఆర్ వి నౌ. గత జీవితము మనది ఎలాంటిది, ఈరోజు మన జీవితం ఎలాంటిది. ప్రభువు మనల్ని బాగు చేస్తున్నాడు, ప్రభువు మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు, ప్రభువు ఇంకనూ మనల్ని ప్రేమిస్తూ ఉండగా we need to thank God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, దేవుడు మీ జీవితాల్లో ఎన్ని సాక్ష్యాలు ఇచ్చి ఉంటాడో కదా. ప్రతి సాక్ష్యము ద్వారా దేవుని మహిమపరుస్తున్నారా? ప్రతి సాక్ష్యము దేవుని మహిమపరచడానికి వినియోగిస్తూ ఉన్నారా? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న యొక్క వ్యాధిగ్రస్తుడిని దేవుడు స్వస్థపరుస్తాడు. నీవు స్వస్థత కోరుచున్నావా అనగానే అవును ప్రభువా అన్నప్పుడు ప్రభువు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. అప్పటి వరకు ఆ పరుపు అతన్ని మోసింది, ఇప్పుడు ఇతడు ఆ పరుపుని మోస్తున్నాడు. అతడంట తన పరుపెత్తుకొని లేచి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఏ పరుపు అయితే ఆయన్ని మోసిందో, ఆ వ్యాధిగ్రస్తుడిని మోసిందో, ఇప్పుడు అదే పరుపును అతను పట్టుకొని వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు, నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభువు నన్ను బాగు చేశాడు అంటూ, స్వస్థపరిచాడు అంటూ అనేకులకి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ప్రతి ఒక్క గొప్ప బహుమానాన్ని బట్టి, నీ జీవితంలో చూపిన ప్రతి కృపను బట్టి నువ్వు దేవునికి సాక్షిగా జీవించాలి. ఈ రోజున
2025వ సంవత్సరము ఆఖరి పునరుత్తన దినాన్న దేవుని బిడ్డ, నువ్వు ఒకసారి ఆలోచించు, నీ పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. దేవుడు నీ జీవితంలో జరిగించిన ప్రతి మేలును ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడో, ఎన్ని అపాయాల్ని కొట్టివేశాడు దేవుడు. అరే ఎంత క్షణంలో నేను తప్పించుకున్నానే ఆ ప్రమాదం అనే ఆ సంఘటనలు ఉండే ఉంటాయి మన జీవితంలో. ఈ ఆపద నుంచి దేవుడు నన్ను తప్పించాడు అని ఎన్నో సాక్ష్యాలు మన జీవితంలో ఉండగా ప్రభుని మహింపరుద్దాం. we need to praise God. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కను పాపవలే దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడండి. పక్షిరాజు అంట, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా మనల్ని నడిపించాడు కదా. ఆనాడు ఇజ్రాయిల్ని నడిపించిన దేవుడు. పక్షిరాజు, పక్షి అంట తన యొక్క బిడ్డలకు తన గూట్లో పెట్టి విద్య అంతా నేర్పిస్తుంది, వాటిని పోషిస్తుంది పక్షిరాజు. ఆ తర్వాత ఆ పిల్లలు ఎదిగినాక వాటికంట ఎగరటం నేర్పుతుంది. ఆ పక్షిరాజు పిల్లలకి ఎగరటం నేర్పే తరుణంలో ఆ చిన్న చిన్న పక్షులు ఎగురుతూ ఉంటే అవి ఎక్కడ పడిపోతాయా అని చెప్పి వెంటనే వెళ్ళి పడిపోతున్నాయిక తన యొక్క బిడ్డ కిందకి వెళ్ళి రెక్కలు చాపి మోస్తుందంట. అలా క్షేమాన్ని ఇస్తుంది తన బిడ్డకు, పడకుండా చూసుకుంటుంది. దేవుడు కూడా మనల్ని అదే విధంగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు. మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చిన యొక్క తలాంతులను దేవుని మహిమార్థమే వాడామా? 2025వ సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడామా? ప్రభువు ఒక చక్కటి ఇలస్ట్రేషన్ ఇచ్చారు మనకి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన ఆ చక్కటి ఇలస్ట్రేషన్ గురించి, ఆ కథను గురించి మనం చదువుతాం. యు నో వాట్ హ్యాపెన్? అక్కడ ఒక యజమానుడి గురించి ప్రభువు చెప్తున్నాడు. ఆ యజమానుడు ప్రభువే. చూడండి, ఆ యొక్క 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చూద్దాం. పరలోక రాజ్యం గురించి చెబుతూ, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? హెవెన్ ఎలా ఉంటుందంటే, ఒక యజమానుడు దేశాంతరం వెళ్తూ అంట తన యొక్క ఆస్తిని తన యొక్క దాసులకు అప్పగించినట్లుంటుందంట పరలోక రాజ్యం. ఆ యజమాని తన యొక్క ఆస్తిని ఎవరికి ఇచ్చాడంట? తన దాసులకు ఇచ్చినట్లు ఉంటుంది పరలోక రాజ్యం. ప్రభు చెప్పిన ఇక కథ చాలా జాగ్రత్తగా వినండి. ఒక యజమాని, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. పిలిచాడు ఆ యొక్క యజమానుడు. 3 సేవకులు పిలిచాడు. కమ్, 3 of you come here. ఇదిగోండి, అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ, అకార్డింగ్ టు యువర్ కెపబిలిటీ ఐ ఆమ్ గివింగ్ యూ టాలెంట్స్. నా ఆస్తిని మీకు ఇస్తున్నాడు. ఇదిగోయా నీకు 5, ఇదిగో నీకు 2, నీకు 1. నీ సామర్థ్యాన్ని బట్టి నీకు నేను తలాంతులు ఇచ్చా, నీకు నా ఆస్తిని ఇచ్చా, నీకు ఈ డబ్బును ఇచ్చాను. కాబట్టి ఐఎమ్ గోయింగ్, నేను దూరదేశానికి వెళ్తున్నా అన్నాడు యజమాని. ఎవరు యజమాని? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఇచ్చిన తలాంతులు 2025 years ago
ఆయన లోకానికి వచ్చాడు, వచ్చి మనకి తలాంతులు ఇచ్చాడు. 3 తలాంతులు: టైం, రిసోర్సెస్, ఎబిలిటీ. ప్రతి ఒక్కరికి 3 ఇచ్చాడు దేవుడు తలాంతులు. దేవుడు టైం ఇచ్చాడు, నీకు సమయం ఇచ్చాడు. అందరికీ ఒకటే, రోజు 24 గంటలు ఉంటాయి. పేదోడైనా గొప్పవాడైనా, ఎవరికైనా విద్యావంతుడైనా విద్యాహీనుడైనా రోజు 24 గంటలు ఇచ్చాడు టైం నీకు. గాడ్ గివ్ యూ టైం. గాడ్ గివ్ యూ రిసోర్సెస్. సమస్తాన్ని అన్ని అనుగ్రహించాడు. ఉన్నవాడికి లేనివాడు నీళ్లు తాగుతున్నాడు, ప్రకృతి శ్వాస అన్ని అనుభవిస్తున్నాడు. ఎవ్రీథింగ్ రిసోర్సెస్, వనరులు ఇచ్చాడు దేవుడు. ఈ వనరులు ఇచ్చాడు దేవుడు నీకు, రిసోర్సెస్. గాడ్ గివ్ యూ ఎబిలిటీ. నీకు శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు మాటనిచ్చాడు, నడకనిచ్చాడు, నీ జ్ఞానం ఇచ్చాడు. గివ్ యూ ఎబిలిటీ. ప్రతి ఒక్కరికి దేవుడు ఈ 3 ఇచ్చాడండి. టైం, గాడ్ గివ్ యూ టైం. గాడ్ గివ్ యూ రిసోర్సెస్. గాడ్ గివ్ యూ ఎబిలిటీ ఇచ్చాడు దేవుడు, తలాంతులు ఇచ్చాడు. ఆ యజమానుడు దూర దేశానికి వెళ్ళాడంట. ఇట్ హాస్ బీన్ ఎ లాంగ్ టైం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం, చాలా కాలం తరువాత అనుకోకుండా అకస్మాత్తుగా యజమానుడు వచ్చాడు ఇంటికి. వీళ్ళు ఊహించలేదు. ఆ గడి అయినను ఆ ధనమైనను ఎవరికి తెలీదు. ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు, యజమానుడు వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఒక్కసారి ప్రత్యక్షమైపోయాడంట. ప్రత్యక్షమై లెక్క అడుగుతున్నాడు. 1 సేవకుడా, నెంబర్ 2 సేవకుడా, నెంబర్ 3 లెక్క అడుగుతున్నాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా. నువ్వు చేసిన మంచే కానీ చెడే కానీ గాడ్ హ్యాస్ ద రికార్డ్. గాడ్ హ్యాస్ ద రికార్డ్. ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ప్రతిదీ ఆయన దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. అండ్ దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ ఎవ్రీవన్. అతను చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మంచిదైనా సరే చెడ్డదైనా, దేహముతో జరిగిన ప్రతి వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరము కూడా ఒకరోజు దేవుని ఎదుట మనం చేసిన దానికి జవాబు చెప్పవలసి ఉన్నాం. దూరదేశం వెళ్ళిన యజమాని వచ్చాడు. ఆ 3 ప్రశ్నిస్తున్నాడు. ఏం చేశావు? నీకు ఇచ్చిన తలాంతుని ఏం చేశావు? నీకు ఇచ్చిన ఆస్తిని ఏం చేశావు అంటే, ఆ 5 తలాంతులు పొందుకున్న వాడు అన్నాడంటాయా, నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇదిగో దీనికి నేను ఇంకొక 5 సంపాదించా, ఇదిగోండి అయ్యా 10 తలాంతులు అని ఆ యొక్క యజమాని ముందు పెట్టాడంట. దేవా, నువ్వు ఇచ్చిన నా సమయాన్ని, నువ్వు నాకు ఇచ్చిన యొక్క సామర్థ్యాన్ని బట్టి నేను నీకు మహిమార్థమై ఇదిగో ఇంత చేశాను, ఇన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించాను, నీ యొక్క పరిచయం కొరకు నేను ఇంత ధనం ఖర్చు పెట్టాను, నీ మహిమార్థమై నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను ఆత్మల కొరకు. బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నువ్వు చాలా నమ్మకముగా ఉంటివి గనుక నా దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని చెప్పి అతన్ని ఎంతగానో మెచ్చుకున్నాడంట. ఎంతగానో మెచ్చుకున్నాడు ఆ యొక్క యజమాని. 5 తలాంతులు ఇస్తే 5కి ఇంకొక 5 సంపాదించిన ఆ యొక్క దాసుని ఎంతగా ప్రేమించాడు ప్రభువు. యజమాని అంటున్నాడు, ఇదిగో నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, అనేకమైన వాటి మీద నేను నియమిస్తానయ్యా, నేను ఇంకనో దీవిస్తాను, నేను ఇంక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని చెప్పి నా సంతోషంలో నువ్వు పాల్గొను
అని ఆహ్వానించాడంట. అండ్ దెన్ ఆ తర్వాత 2 తలాంతులు ఇచ్చిన ఆ యొక్క వ్యక్తి వచ్చాడు. అయ్యా యజమాని, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, ఈ 2 తలాంతులు నేను తీసుకొని ఇదిగో నేను మరి 2 తలాంతులు సంపాదించానయ్యా. యు గేవ్ మీ 2 and there are 2 more with me. నీ కొరకు నేను ఇంకో 2 తలాంతులు సంపాదించాను అనగానే ఆ యొక్క యజమానుడంట, బలా నమ్మకమైన నా మంచి దాసుడా. ఏమన్నాడు ప్రభు? బలా నమ్మకమైన, ఓ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. ఆ 2వ దాసుడిని కూడా ఆహ్వానించాడు ఆ యొక్క యజమాని. సో మొట్టమొదటి దాసుడు తీసుకున్న 5 తలాంతులకి ఇంకో 5 సంపాదించాడు, యజమానుని సంతోషపెట్టాడు. 2వ దాసుడు 2 తలాంతులు పొందుకున్నాడు, దానికి ఇంకో 2 తలాంతులు యాడ్ చేశాడు, యజమాని యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుకున్నాడు. అండ్ దెన్ ఇప్పుడు నా చూడండి, ఈ యొక్క 3వ వ్యక్తి ఆ తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, చూడండి 24 వచనం, మత్తయి సువార్త 25:24. 1 తలాంతు తీసుకుని ఉన్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఏం చేశాడంట వీడు? యజమానుడిచ్చిన ఆ యొక్క 1 తలాంతుని భూమిలో పెట్టాడంట. భూమిలో పెట్టాడు, ఇదిగో అని చెప్పి భూమి తవ్వుతున్నాడు, చూపిస్తున్నాడు. అందుకు యజమాని, సోమరివైన చెడ్డ దాసుడా. ఎంత కోపం వచ్చేసిందంటే యజమానికి, ఆ యజమానికి ఎంత కోపం అంటే, సోమరివైన చెడ్డ దాసుడా. ఒకసారి ఒక చిత్రలేఖన పోటీ పెట్టారంట. ఆ చిత్రలేఖన పోటీలో మూర్ఖులు గురించిన అతి మూర్ఖులు ఎవరు అని చెప్పి ఆ పోటీ నిర్వహించారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అతి మూర్ఖుల గురించి చిత్రం గీయాలి. దానిలో అనేక మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళు చిత్రాలు గీస్తే ఆ యొక్క న్యాయ నిర్ణేతలు 3 చిత్రాలను ఎంపిక చేశారంట. 3 చిత్రాలను ఎంపిక చేశారు ఆ జడ్జెస్. ద వెరీ ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటి అంటే ఒక కరెన్సీని, ఒక 2000 రూపాయల నోట్ని, ఇప్పుడు లేదు కనపట్లేదు, 2000 రూపాయల నోటు, దాన్ని చింపేస్తున్నాడు ఒక వ్యక్తి, చింపేస్తున్నాడు, ముక్కలు చేస్తాడంట. మూర్ఖుడు అని కింద రాశాడు ఆ యొక్క వ్యక్తి, ఆ బొమ్మ గీసిన వ్యక్తి. అదొక బొమ్మ. రెండోది, ఒక ఓడలో వెళ్తూ బంగారాన్ని, తనకున్న విలువైన వస్తువులన్నీ కూడా సముద్రంలో వేసేస్తాడంట ఇంకో వ్యక్తి. కింద మూర్ఖుడు అని రాశాడు ఆ బొమ్మ వేసిన వ్యక్తి. ఉన్న ఆస్తినంతా సముద్రంలోకి విసిరేస్తున్నాడు ఓడలో వెళ్తా, మూర్ఖుడు. మూడోది ఎవరు అంటే ఏ పని చేయకుండా గోల్డ్ గిల్లుకుంటూ ఉన్నాడంట. ఏ పని చేయకుండా గోల్డ్ గిల్లుకుంటున్నాడు. ఇది 3వ మూర్ఖుడు. ఈ 3 చిత్రాల్లో ఆ న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన చిత్రం ఏంటంటే గోళ్ళు గిల్లుకుంటున్న సోమరివాడంట. వీడిని మించిన బుద్ధి తక్కువవాడు, వీడిని మించిన సోమరివాడు, వీడిని మించిన అతి మూర్ఖుడు ఇంకెవరో ఉండరని చెప్పి తెలియజేశారు. కాబట్టి సమయాన్ని, దేవుడిచ్చిన యొక్క వనరులను వ్యర్థం చేసేవాడు ఎంత మూర్ఖుడండి, ఎంత సోమరి. దేవుడిచ్చిన యొక్క సమయాన్ని, ఈ సమయంలో దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించాల్సిన నీవు సమయాన్ని వినియోగించటం లేదు. ఏదో చేసుకుంటున్నావు, నిద్రపోతున్నావు, వచ్చింది ఈ రోజే సెలవు అనుకో నిద్రపోతున్నావు, లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నావు. చూడండి,
ఆ యొక్క యజమానుడు ఒక పని అప్పచెప్పాడు. అయ్యా, నీకు ఒక తలాంత్ ఇచ్చాను, ఐ గేవ్ యూ 1 talent. ఏం చేసావు నువ్వు అంటే, నీవు కఠినుడు అని నాకు తెలుసు, నీవు కఠినుడైన యజమాను నాకు తెలుసు గనుక దాన్ని భూమిలో పాతి పెట్టానంట. దానికి లెక్క ఉండదు. భూమిలో ఏం పెట్టాడు ఎవరికి తెలుసు. దానికి ఒక లెక్క, ఒక పత్రం ఏమి ఉండదు. అది ఎలా ఉందో భూమిలో ఉన్నది ఎలా ఉంటుంది, నాశనం అయిపోతుంది. అందుకు ఆ యజమానుడు, సోమరియమైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి అని చెప్పాడంట యజమాని. ఏమని చెప్పాడు ఇక యజమాని? ఏమని బుద్ధి చెప్పాడు యజమాని ఆ యొక్క చెడ్డ దాసుడితో? నీకు ఇచ్చిన ఇక తలాంతుని యూ షుడ్ హ్యావ్ కెప్ట్ ఇన్ బ్యాంక్లో పెడితే నాకు ఒక రికార్డు ఉంటుంది, ఒక పత్రం ఉంటుంది, దానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లన్నా చేయొచ్చు కదా. వెళ్ళి ఎందుకు పనికి రాకుండా దాన్ని భూమిలో పెట్టి పాడు చేశావా అని చెప్పి ఏమన్నా తెలుసా ఇక యజమాని? ఇదిగో వీటిని ఆ చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును అన్నాడు యజమాని. ఏంటది? నరకం, ఏడుపు, పండ్లు కొరుక్కోవటం ఉంటుంది, గ్నాషింగ్ ఆఫ్ టీత్. అది ఎంతో వేదనకరమో. వీడు నరకంలో వేసేయండి. వాడు నీ చీకట్లోకి వీడ్చి వెళ్ళిపోయారంట దోతలు వచ్చి. దేవుడిచ్చిన తలాంతును, దేవుడిచ్చిన సామర్థ్యతను, దేవుడిచ్చిన వనరులను నువ్వు వ్యర్థం చేస్తున్నావేమో. ఓ సోమరియమైన వాడా, మేలుకో, మేలుకో, కనీసం 26లో మేలుకో అంటున్నాడు దేవుడు. ఇంకో సంవత్సరం మన ముందు ఉండగా, నూతన సంవత్సరం మన ముందు ఉండగా మన యొక్క జీవితాల్లో మార్పు కావాలని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన యొక్క సమయాన్ని, దేవుడిచ్చిన యొక్క తరుణాలను, దేవుడిచ్చిన యొక్క ప్రతి ఒక్క సామర్థ్యతను నువ్వు దేవుడి కొరకు వినియోగించలేకపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి ఇచ్చిన యొక్క ప్రతి ఒక్క తలాంతులను దేవుని యొక్క మహిమార్థమై వాడాలి కదా. ఎంతో సమయం లేదు, అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. రాకడ సూచనలన్నీ కనబడుతున్నాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వకుండా వాటిని సద్వినియోగం చేసుకున్నట్టున్నాడు దేవుడు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు దేవుడు. అందుకనే మోషే ప్రార్థన చేసేవాడు. మోషే కీర్తన 90:12లో, దేవా 90:12లో కీర్తన 12వ చరణంలో, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుమయ్యా, మా దినములను లెక్కించుట మాకు నేర్పండయ్యా. జ్ఞాన హృదయం కావాలయ్యా, మా దినాలను లెక్కించుట మాకు నేర్పండయ్యా కదా. ఎవ్రీ డే ఈజ్ ప్రెషస్. ప్రతి దినము ఎంతో విలువైనది. ఆ విలువైన దినాలు మన జీవితంలో ఎన్ని కోల్పోయి ఉంటామో కదా. ఆలోచించండి. ప్రతి దినమున దేవుని కొరకు నువ్వేమి చేశావు, ఎన్ని కార్యాలు జరిగించావు, ఎంతసేపు దీనిక వాక్యాన్ని నువ్వు ధ్యానం చేశావు, ఎంతసేపు మోకరించి నువ్వు ప్రార్థన చేశావు. జ్ఞానంతో నువ్వు జీవిస్తున్నావా? దేనిక జ్ఞానం నువ్వు పొందుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, కాలాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా మార్పు లేకుండా, ఇంకా రక్షణ లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఇది అనుకూలమైన సమయమని గుర్తిద్దాం. ఇది అనుకూలమైన సమయమని గుర్తిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడికి మనం లెక్క చెప్పాలనే విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2025వ సంవత్సరం ఈ రికార్డ్ ప్రభు దగ్గర ఉంటుంది. గాడ్ విల్ ఆస్క్, ఈ 2025వ సంవత్సరం నీకు ఇచ్చాను, ఈ బహుమానాన్ని నీకు ఇచ్చాను, ఈ తలాంతులు నీకు ఇచ్చాను, నీకు సమయం ఇచ్చా, సామర్థ్యం ఇచ్చా, వనరులు ఇచ్చాను, ఏమి చేసావు నువ్వు అని ప్రశ్నిస్తే నువ్వు నీకు సమాధానము ఏది కాబోతుంది?
దేవుడు మనతో మాట్లాడుచుండగా మన జీవితాలను సరి చేసుకుందాం. దేని కొరకు ఇంకా చేయాల్సిన ప్రతి కార్యాన్ని చేయటానికి మనం ముందుకు వద్దాం. దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ ఆయన యొక్క మహిమార్థమై మనం బ్రతుకుతూ అనేక మందిని ఆ యొక్క వెలుగు మార్గంలో నడిపిద్దాం. దేవుడు మనకిచ్చిన ఇక ధన్యతను బట్టి ఆనందిస్తూ దేవుని యొక్క మహిమార్థమై మనం జీవిద్దాం. ఈ రోజున దేవుడు మనం జీవిస్తున్నామంటే ప్రభు యొక్క దయ, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మన యొక్క ప్రతి ఒక్క అవసరం తీరుస్తున్న దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి కలిగి ఉందామా మనము? ఆ యొక్క ధనవంతుడు, ఆ రిచ్ మ్యాన్, ఆ ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా నువ్వు తిను, నీకు కావలసినంత ఆస్తిని నేను సమకూర్చాను నేను. ఓ నా ప్రాణమా తినము, యు కెన్ హ్యావ్, మెర్రీ, సంతోషించు, త్రాగు, ఆనందించు అని చెప్పి అనుకుంటున్నాడంట. నీకు అసలు ఏ కుదువు లేదు. సంవత్సరం అంతా, నా జీవితం అంతా సంపాదించా, ఎంత ఆస్తి నా బ్యాంక్ అకౌంట్లో, ఎంత చక్కటి భవనాలు ఉంది నాకు, ఇంత లగ్జూరియస్ లైఫ్ ఉంది నాకు, ఇక ఆ కష్టాన్ని ఆపేసి ఇక సుఖిస్తా అనుకున్నాడంట. అంత సంవత్సరాల సంపాదన అనుభవిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, కష్టాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. కానీ అందరూ కాదు. నీ కష్టాన్ని నువ్వు అనుభవించాలన్నా దేవునికి కృప ఉండాలి. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు విస్తారమైన ఆస్తి ఉంది అనుకున్నాడంట ఆ యొక్క వ్యక్తి. ప్రభువు వాడిని చూచి నవ్వాడంట. ప్రభువు నవ్వి అన్నాడంట, యు ఫూల్, వెర్రివాడా, ఈ రోజే నీ ప్రాణము నేను అడుగుతున్నాను. నీవు సంపాదించినవన్నీ ఎవరి వశమగును? ఈ క్షణమే నీ ప్రాణం అడుగుతున్నాను. ఈ క్షణమే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. ఏమైపోతాయి ఈ ఆస్తి అంతా? ఏమైపోతుంది నీ యొక్క భవనాలు, నువ్వు సంపాదించుకున్న నీ పొలాలు, నీకు బ్యాంక్ అకౌంట్ అంతా ఏమైపోద్ది? దీని యొక్క వాక్యం రాయబడి ఉంది, ఆ రాత్రే అతడు మరణించెను అని రాయబడి ఉంటుంది. ద సేమ్ నైట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, హీ డైడ్. ఆ రాత్రే మరణించాడు. అతడు సంపాదించిందంతా ఏమైపోయింది? ఎవరి కొరకు కష్టపడ్డాడు? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తూ, ముందు ఫస్ట్ గాడ్ అండ్ నెక్స్ట్ ద రెస్ట్. ముందు దేవుడు, ఆ తర్వాత మిగిలినవి. నువ్వు ఏదో పరుగులాడుతూ ఉన్నావు, కష్టపడుతున్నావు. దేవుని యొక్క మందిరాన్ని ఎన్నిసార్లు నువ్వు నీ సంపాదన కొరకు పక్కన పెట్టావు? ఆలోచించు. కేవలం నీకు వచ్చిన లాభం కొరకు, వచ్చే ఆ యొక్క తాత్కాలికమైన లాభం కొరకు దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు మానేసి ఉంటావో? అవి కాదు మనకు కావాల్సింది. ఇఫ్ యు మిస్ సంథింగ్ ఫర్ గాడ్ సేక్, దేవుని కొరకు నువ్వు ఏమన్నా కోల్పోయినా దేవుడు నీకు రెండంతలు ఇచ్చే దేవుడు కదా ఆయన. నువ్వు దేవుని కూడా నిలబడినప్పుడు ఆయన నీకు రెండంతలు అనుగ్రహిస్తాడు. దేవుడు రెండంతలు ఇచ్చే దేవుడు, నూరంతల ఆశీర్వాదం అయింది ఇచ్చేది, నూరంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. కాబట్టి వాట్ ఎవర్ యువర్ బీ ద కండిషన్, నీ కండిషన్ ఎలాంటిదైనా సరే నువ్వు ఆయన వదలమాక. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం పాలవచ్చు, కానీ దేవుడు మనల్ని విడవడు. ఆయన మనల్ని ఎడబాయని దేవుడు. ఎందుకంటే హీఈస్ ఎ గ్రేట్ పోటర్. ఆయన కొమ్మరి అండి, ఆయన మంచి కొమ్మరి. ఆయన ఆ కొమ్మరి ఏం చేస్తాడు చెప్పండి? కొమ్మరి, పోటర్. ఆ కొమ్మరి ఆ సారె మీద మట్టి ముద్ద పెడతాడు. ఆ చక్రం ఉంటుంది, పెద్ద వీలు ఉంటుంది, తిప్పుతా ఉంటాడు. మధ్యలో ఆ మట్టి ముద్ద పెడతాడు. ఏం చేస్తాడు? గిరగిరా తిప్పుతూ ఉంటాడు దాన్ని. మధ్యలో మట్టి ముద్దను మనమే, అమ్మో తిప్పేస్తున్నాడు అని చెప్పి మనం ఎంతో బాధపడతాం. ఇబ్బందికరంగానే ఉంటుంది కష్టాలంటే, సమస్యలంటే. కానీ ఒక విషయాన్ని గమనించారా? ఆ కుమ్మరి తన రెండు చేతులు ఆ మట్టి ముద్ద ప్రక్కనే పెడతాడు. ఆ మట్టి ముద్ద ప్రక్కనే దాన్ని ఆనుకుని ఉంటాయి ఆ చేతులు. వాటిని వదలను.
భద్రపరుస్తూ ఉంటాడు, దాన్ని షేప్ చేస్తూ ఉంటాడు. ఇంకా మంచి రూపాన్ని ఇవ్వటానికి ఒక రూపాన్ని కలగజేయటానికి అది అలా తిప్పబడాలి. అది తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క కొమ్మరి తన చేయి పట్టుకొని వదలక భద్రపరుస్తూ ఆ మట్టిని పైకి నెడుతూ ఉంటాడు. పైకి అలా నెడుతూ ఉంటే అది ఒక పెద్ద కొండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. పైకి నెడుతూ ఉంటాడు. ఆశీర్వాదం భద్రపరుస్తాడు, మంచి రూపాన్ని ఇస్తాడు, విలువనిస్తాడు. అటువంటి వాడు మన కొమ్మరి. గనుక మన చుట్టూ ఆయన చేతులు ఉన్నాయి, ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. అటువంటి ప్రభుని కలిగిన మనం ఆయన్ని హత్తుకొని మనం జీవిద్దాం, ఆయన మహిమార్థమై మనం నిలబడదాం. ఆయన నమ్మదగిన దేవుడు. యేసయ్య జన్మ గురించి మనం క్రిస్మస్ రోజు ధ్యానం చేశాం. ఆయన కృప గురించి మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మనకు క్షేమాన్ని ఇస్తూ ఉండగా, ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడై ఉండగా ఆయన మీద ఆనుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానికి నీవు పూర్ణ శాంతిని అనుగ్రహించు వాడవయ్యా అంటాడు భక్తుడు. కాబట్టి ఆయన పూర్ణ శాంతిని అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉండగా, మన జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మన ప్రభువై ఉండగా, ఈ రోజున మన ముందు ఇక ప్రశ్న, ఆ తలాంతు ఏం చేస్తున్నాం? దేవుడు మనకి ఇచ్చిన ఇక తలాంతులను ఏం చేస్తున్నాం? టైం, ఎబిలిటీ అండ్ రిసోర్సెస్ ఆలోచించుకుందాం. దేవుని కొరకు మనం జీవిద్దాం. దీనికి మహిమార్థమై మనం నిలబడదాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రియ యేసయ్యా, అయా నీ పునరుత్థాన దినాన్న నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వానికి మీరు తలాంతులు ఇచ్చారు. అందరికీ తలాంతులు ఇచ్చారు. సమయం అనే తలాంతును, వనరులు అనే తలాంతును, సామర్థ్యం అనే తలాంతులు ఇచ్చారు. వాటిని నీ కొరకు మేము అయా చక్కగా వాడటానికి అటువంటి మనసును, బుద్ధిని ఇంకనూ మాకు దయచేయండి తండ్రి. బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని పిలువబడే, నీతో పిలిపించుకునే ఆ ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సంఘము నీది అయా. ఈ సంఘమునకు మీరు శిరస్సు అయి ఉన్నారు తండ్రి. అయా ఈ సంఘాన్ని మీరు వృద్ధి చేయండి, బలపరచండి అయా తండ్రి. నూతన కుటుంబాలు నడిపించండి అయా. కుటుంబాలు మీరు దీవించండి తండ్రి. అయా ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ అయా ఎనలేని ప్రేమ చూపుతూ ఉండగా అయా నీ పిలుపుకు లోబడి అనేకులకు రావడానికి కృప చూపండి తండ్రి. తండ్రి పరిశుద్ధుడా, 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు, నీ పునరుత్థాన దినాన్న నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఇక్కడ ప్రతి బిడ్డను దీవించి విడుదల చేయమని, నీ కాపుదల్లో ఇంక నువ్వు మమ్మల్ని బలపరిచి వాడుకొనమని యేసు నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.